మా ఇంటికి వచ్చిన ఆవిడ పేరు కూడా పలకటం నాకు ఇష్టం లేదు. నన్ను ఎంతో నీచంగా ఇప్పుడు వెంటనే ఆవిడేవో వస్తువులు పట్టుకొచ్చి ఇస్తే నాకు అవి పనికిరావు. మరి అప్పట్లో కరాటే కళ్యాణి గారు కూడా వచ్చి మీకు రైస్ కుక్కర్ ఇచ్చారు, ఒక కూలర్ ఇచ్చారు, మేము చూసాం కదండి వీడియోలో. అవి ఎక్కడ కనిపించట్లేదు ఇక్కడ. అమ్మా నేను వద్దన్నాను ఎందుకంటే మా ఇంట్లో కూలర్ ఉంది, కొంచెం రిపేర్లో ఉంది. మా అమ్మాయి ఏముందంటే మీకేం కావాలని అడిగింది ఆవిడ. మా ఇంట్లో అన్ని రిపేర్లోనే ఉన్నాయి, మాతో సహా. మా కూలర్ రిపేర్లో ఉంది, కుక్కర్ రిపేర్లో ఉంది, మేము రిపేర్లోనే ఉన్నాము. ఏమి ఇస్తారో మీ ఇష్టం, మేము ఏం చేస్తారో అంది మా అమ్మాయి. ఆ మాటకి కుక్కరు, ఒక 3 కిలోల కుక్కరు, ఇంత పెద్ద కుక్కరు, ఇంత చిన్న కూలర్ పట్టుకొచ్చింది. మా ఇంట్లో పెద్ద కూలర్ నేను బాగున్నప్పుడు, ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు మంచి కూలర్. 1/4 కిలో బియ్యం పెట్టుకుంటే ఇంకా ఇంతన్నా మిగిలిపోతుంది. మేము చాలా తక్కువ తింటాం. ఆ కుక్కర్ అమ్మ తీసి అన్నం చూపించా. అమ్మ పొద్దునండి నన్ను ఇంత తిన్నాం, అలాగే ఉంది. ఇంత పెద్ద కుక్కర్ నేనేం చేసుకుంటాను, అపార్థం చేసుకోకండి ప్లీజ్, మీకు దండం పెడతాను అని నేను చెప్తే వెంటనే ఛానల్కి వెళ్ళి నేను హెల్ప్ చేసి వద్దండి, ఎవరన్నా హెల్ప్ చేస్తే నాకు చాలు, నాకు ఎక్కువ కావాలా, మేము బ్రాహ్మణం అని గేరబోతుంది. ఇంత నీచిరాలనుకోలేదు. అనవసరంగా సాయం చేశాను, అనవసరంగా మాలో జరిపించాను. భగవంతుడు ఆవిడ క్షమించాలని కోరుకుంటున్నాను. ఆమెని నా వద్దమ్మా, ఆవిడ పేరెత్తద్దు. నేను ప్రాణం అపాయంలో ఉన్నాను. నా బిడ్డ వీధుల పాలు అయిపోతుంది నా ప్రాణం పోతే. భగవంతుడా నన్ను రక్షించు అని ప్రాణాలు కొన్నాళ్ళు కాపాడను. అమ్మాయి కాలు వచ్చేదాకన్నా కాపాడు దేవుడా అని ఏడుస్తున్నాను. నా మీద ఎందుకమ్మా భగవంతు తల్లి, నీకు నమస్కారం అమ్మా అని ఆవిడకి దండం పెట్టాను. నేను ఛానల్కి వెళ్తే నాకు పేరుంది. నేను కూడా TV9కో TV5కో వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వగలను. నన్ను తిట్టింది, నన్ను ఇలా చేయండి, ఇలాగందని. అదేం అలాగవుతుంది. ఇప్పుడు ఆవిడ అందరినీ నేను వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాను అనుకోండి, ఇక నాకు విలువే ఉంది అనుకోని. ఎవరు ఏమనుకున్నా నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పా. నేను అడుక్కుంటున్నాను, అనాథాశ్రమంలో ఉన్నాను, రోడ్డు పాలయ్యాను, బజార్ పాలయ్యాను, దరిద్రాలని చెప్పుకుంటున్నాడు. భగవంతుడే ఉన్న నిజమే. నేను అందరినీ సాయం చేయమని అడుగుతున్నా. నా ప్రాణం కాపాడుకోవటానికి కాదు, నా బిడ్డ కోసం, నా బిడ్డలు అనాథం చేయలేక భగవంతుడికే తెలుసు ఆ విషయం. అడుక్కుంటున్నాను కానీ దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు అవలవన్నీ చేసుకోలేదు. నాకు అవన్నీ చేత కావు. నేను అందగత్తిని కాదు, నేను వయసు అయిపోయింది. అడుక్కోవడానికి తప్ప దేనికి పనికిరాను. నా బిడ్డని కాపాడుకోవటానికి నేను అడుక్కుంటున్నాను. నా జోలికి ఎవరు రావద్దు, నా మీద అప్పలింతలు వేయొద్దు. నిజంగా నేను తప్పు చేస్తే వేయండి, పర్వాలేదు. ఇగో ఆయన 5 లక్షలు ఇచ్చారని ఛానల్లో చెప్పారు. నిజంగా అట్లాగే చిరంజీవి గారు 1 కోటి రూపాయలు ఇచ్చారని చెప్పుకోండి, తప్పులేదు. భగవంతుని నిజంగా వాళ్ళు మన చూసన్నా ఇస్తే బాగుండు అనుకుంటా నేను. అయ్యో నేను ఇవ్వలేదు, ఎట్ట పుట్టించారు ఇది, నేను 10 లక్షలు ఇస్తే ఆవిడ జీవితం హాయిగా ఉంటుందని అనుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఛానల్ వాళ్ళు 10, 20 ఇచ్చారు కొంతమంది. ఎవరో పుణ్యాత్ముడు మన దుబాయ్ నుంచి ఒక ఆయన సతీష్ గారు అని ఫోన్ చేసమ్మా, సాయి ధర్మ తేజ్ గారు ఇంటర్వ్యూ చూశాను, మీరంటే మాకు ఎంతో ఇష్టం, గౌరవం. నేనే కనుక హైదరాబాద్లో ఉంటే మిమ్మల్ని తీసుకెళ్ళి మా ఇంట్లో ఒక రూమ్ తీసి పెట్టి మా అమ్మలాగా చూసుకునేదాన్ని. కానీ మేము దుబాయ్లో ఉన్నామమ్మా, నెలకెంతో అంత పంపిస్తాను, మీరు ఆత్మహత్య చేసుకుందామని, చచ్చిపోదామని అనుకోవద్దు. అక్కయ్యో చెల్లెలు అవుతుంది మీ అమ్మాయి నాకు, నేనున్నాను, చూస్తాను, కాలు వచ్చే మార్గం చూస్తాను, మీరు భయపడద్దు, చచ్చిపోదామని అనుకోవద్దు అని ధైర్యం చెప్పాడు ఆయన. అలాంటి పుణ్యాత్ములు కొంతమంది అయినా ఉండాలి. 1 కోటి మంది ఉన్న ఈ హైదరాబాద్లో ఎవరు స్పందించలేదు, దుబాయ్లో ఉన్న ఆయన స్పందించారు. ఇన్ని ఇంటర్వ్యూ. ఇప్పుడు నాకేంటంటే ఇంటర్వ్యూలు వాళ్ళు డబ్బు మాట దేవుడి కెరక. ఓల్డేజ్ హోమ్ వాళ్ళు ఏమండి ఇట్లా అమ్మాయి నేను నడవలేం, బెడ్ రెస్ట్ కావాలి, మాకు బెడ్ రెస్ట్ మీ పనులు మీరు చేసుకుంటారా అని అడుగుతారు. ఓల్డేజ్ హోమ్లో పనులు చేసుకునే వాళ్ళని పిలుస్తారు. 2 రావలేము, పనేమో తీసుకెళ్ళాలి. దాంతో
మీరు ఇంటర్వ్యూ చూసాం యూట్యూబ్లో. మీరు అందరినీ సాయం చేయమని అడుగుకుంటున్నారు, ఇక మా హోమ్కి మీరేం కడతారు అని చెప్పేసి. ఇప్పుడు ఇది రేకుల షెడ్లా ఉంది కదండి హోమ్, ఎంత కట్టాలి మీరు నెలకి? నెలకి 30,000 కట్టాలి. నెలకి 30,000? 2 రోజులు ఆలస్యం అయితే కాఫీ కూడా ఇవ్వరమ్మా. మేము వెళ్ళి తలుపు గడి పెట్టుకుని నడవలేను, బయట తాళం వేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. పొద్దున్న ఇంటికి వచ్చి తలుపు తీసి పాలు ఇచ్చి అక్కడ పెడితే మేము మా అమ్మాయి లేచి కాఫీ ఇవ్వరు, టీ ఇస్తారు. నేను టీ తాగలేను. కాఫీ ఇప్పుడు మేమే కొనుక్కొని కలుపుకొని తాగుతాం. తర్వాత టిఫిన్ పెడతాం. ఈ ఓల్డేజ్ హోమ్లో కొంటే ఆత్మహత్య మా అమ్మాయి నేను అదే అనుకుంటున్నాం. ఇక్కడ బతికి డబ్బులు కట్టలేము, మాటలు అవమానం భరించలేము. కాదు, మీరు బయట ఏదన్నా రూమ్లో ఉంటే మీకు పన్నెమ్మాయిని పెట్టుకుంటే 20,000 ఇవ్వాలట. పన్నెమ్మాయికి 10,000 పెట్టండి, ఇల్లు రూమ్ దొరకదు. మామూలు గుడిసెల్లో మేము ఉండలేము. ఇప్పుడు మేము ఇద్దరం నడవలేము. అమ్మాయి నడవలేదు, నేను నడవలేదు. పన్నెమ్మాయి 2 రోజులు మానేస్తే మా గతి ఏంటి? పన్నెమ్మాయి ఇచ్చేదాకా మా గతి ఏంటి? అసలు మాకు ఇల్లు ఇస్తారా? అంతకుముందు సినిమాల్లో చేరినప్పుడు ఇల్లు అడిగితే మగవాళ్ళు ఎవరికి ఇవ్వం, సినిమాలు వేసేవాళ్ళకి ఇవ్వం అని ఇల్లు ఇచ్చేవాళ్ళు కాదండి బాబు. భయంకరమైన ఆర్టిస్ట్ లైఫ్, భయంకరమైన జీవితం. అయితే అందరికీ లేకపోవచ్చు, మా అంత ఎవరు లేకపోవటం వలన మాకు ఇన్ని అవమానాలు, ఇన్ని అపవాదాలు. అమ్మా, నా మీద ఎవరికన్నా కోపం ఇంటర్వ్యూకి ఇవ్వలేనమ్మా. ఈ అవమానాన్ని మాకు భరించలేనమ్మా. సాహితీ గారు మేము చచ్చిపోదాం అనుకుంటే మీరు డబ్బు పంపించి మళ్ళీ బతకాలని ఆశ పెట్టారు. మళ్ళీ మీరు నాకు ప్రాణం విడిచిపెట్టారని ఏడ్చాను. అమ్మ మీరు అట్లా ఏడవకండి అన్నారు. 5 లక్షలు ఇచ్చారని వేసారట వాళ్ళు. నిజంగా 5 లక్షలు ఇస్తే మా అమ్మాయికి కాలు బాగు చేస్తాను. నేను చచ్చిపోయే లోపల అమ్మాయికి కాలు నడిస్తే ఎట్లా కొట్ట బతుకుతుంది అనుకుంటాను నేను. నా మీద ఎందుకమ్మా బాగా. జూనియర్ ఎన్టీఆర్ గారు, ఎవరు చేయలేదు. ప్రభాస్తో ఒక సినిమాలో చేసే వర్షం. ఆయనకు అసలు గుర్తున్నామో లేదో. ఇప్పుడు ఎంతో పేరు ప్రతిష్టల్లో చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లతో మీరు పనిచేశారు, వాళ్ళు కూడా ఎవ్వరూ సాయం ఎవరు ఒక డైరెక్టర్ గారు ప్రభాకర్ రావు గారు, ఆయన ఎవరో నాకు తెలుసు. నేను అందరికీ తెలుసు కదా, అందరు నాకు తెలియపోయినాయి. ఆయనతో నేను శివనాగేశ్వరరావు గారు తెలుసు, వేషం అడిగేదాన్ని అన్న. అప్పుడు డైరెక్టర్లు అందరు నాకు ఏదైనా చిన్న క్యారెక్టర్ డబ్బులు ఇవ్వండి ఎవరిని అడగలా, క్యారెక్టర్ ఇవ్వమని అడిగేదాన్ని. మా అమ్మాయి కాలు ఆపరేషన్ అప్పుడు బాగలేదని తెలిసి నాకు కొంతమంది ప్రొడ్యూసర్లు గారు, డైరెక్టర్ గారు, ప్రభాకర్ డైరెక్టర్ గారు 10,000 వేసానమ్మా, మంది ఉంటాయి చూసుకోండి అన్న. చాలా 2-3 డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, 3-4 ప్రొడ్యూసర్లు పంపించారు. అప్పుడు 5 లక్షలు 6 లక్షలు అయింది అమ్మాయి కాలు ఆపరేషన్. నాకు ఇట్లా వచ్చాక కూడా ఇంటర్వ్యూ ఇచ్చాము. సినిమా ఫీల్డ్ ఇండస్ట్రీ ఎవరికి అలవాటు అయిపోయింది కానీ ఇలా అడుక్కోవటం. ఒక మహానుభావుడు దారుణంగా మాట్లాడారు, భయంకరమైన దారుణంగా అవమానించారు. అమ్మ, మీకు మొత్తంగా ఎంత ఖర్చు అవుతుంది నెలకి? ఎంత ఖర్చు అవుతాయి? అంత ఖర్చు ఎందుకు పెట్టుకోవాలంటే నేనేం చెప్తాను, 30,000 ఇస్తే కానీ హోమ్లో ఉండను ఎవరు. రూమ్ తీసుకున్నాం అనుకోండి, 10,000 పెట్టండి, రూమ్ రాదు. గుడిసెల్లో నేను ఉండలేను. 20,000 అడుగుతుంది పన్నెమ్మాయి, వంట చేసి పెట్టి మాకు ఇద్దరికి తయారు చేయడం. నాకు ఇప్పుడు ఈ పార్కింగ్ సెన్స్ హోల్స్ ఉండటాన తలకి పడిపోయాను. ఇంకా పళ్ళు కూడా ఎదిగినాయి కదా, పడిపోయింది. పెద్ద దెబ్బ తగిలింది, తలకి రక్తం అంతా కారిపోయింది. బ్రెయిన్కి ఏదో లోపం, నరాలు దెబ్బతిన్నాయి అన్నారు. కింద పడిపోయాను, మెట్ల మీద పడిపోయాను, గడప కొట్టుకొని. ఈ ట్రీట్మెంట్కి మందులకి వాడుతున్నాయి. నెలకు 10,000 అవుతుంది మందులకి నెలకి 10,000 అవుతుందా? ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇదిగో ఈ కాలు వాచినాయి, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది, వేలు చూసారు ఎలా ఉన్నాయో. ఇప్పుడు డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళి 10 రోజులకు ఒకసారి చెస్ట్ చేయించుకుంటే మళ్ళీ వేరే మందులు రాసిస్తారు. అవి కాక వేళ్ళు ఇట్లా పాదాలు ఇట్లా వస్తే కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చినట్టు. వెళ్తే 10,000 కావాలని నేను వెళ్తాం మానేశానమ్మా. ఇక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని ఎవరైనా కుర్చీలో అమ్మాయిని ఎత్తి కూర్చోబెట్టాలి. నేనైతే ఇట్లా
కొనుక్కుంటూ కుర్చీలో కూర్చుని వీల్ చైర్లో కార్లో కూర్చుంటా. క్యాబ్ బుక్ చేసుకొని వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చి వెళ్తే హాస్పిటల్ వెళ్తే 10,000 అవుతుందని వెళ్తాం. ఇప్పుడు మీ అమ్మాయికి ఎంత అవుతుందండి ఖర్చు మందులకి? మందులు ఏం వాడలేదమ్మా అమ్మాయికి. ఫిజియోథెరపీ చేయిస్తే కాళ్ళు వస్తాయమ్మా అని చెప్పారు డాక్టర్లు. అయితే మామూలుగా వాళ్ళైతే 500 తీసుకుంటారు, రోజుకి 500 ఇవ్వాలి ఫిజియోథెరపీ. కొంచెం స్పెషలిస్ట్ని పిలిస్తే ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి మంచం మీదే ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇంత ఎత్తుకొని కూర్చోబెట్టాలి, ఎత్తుకొని క్యాబ్లో కూర్చోబెట్టి వెళ్ళాలి. రోజుకు 1000 రూపాయలు అంటే ఎంత ఇవ్వాలి? 4 నెలలు 3 నెలలు చేయిస్తే కానీ రాదు. అంటే అప్పుడే చేయిస్తే 2-3 నెలలకే వచ్చేవి కాళ్ళు. నాకు ఇలా వచ్చే భయపడిపోయి అమ్మాయికి పూర్తిగా అంతకుముందు వాకలు పట్టుకుని లేచి నడిచేది. గమన భయం పడిపోయి కాళ్ళు ఆగిపోయింది రావటం. లేవడం చేసి నిలబడలేకపోతుంది. ఎంత అవుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే కానీ తెలియదు. ముందు ఫీజులు ఇచ్చి తెచ్చి ఆ అమ్మాయి ఏమంటుందంటే నేను బతికేం లాభం అమ్మా, నువ్వు చచ్చిపోయాక నేనేం బతికేం చేస్తానమ్మా, ఎందుకు నువ్వు బతకాలి అంటుంది. నేను పావులాని నాటకంలో 300 సార్లు ఉత్తమనటిగా వచ్చానని ప్రతి ఇంటర్వ్యూలో పావుల శ్యామలు అంటే ఏంటో తెలియక బ్రాహ్మణం నేతివారం పావుల శ్యామల కాదు పావులాని నాటకంలో 300 సార్లు ఉత్తమనటిగా వచ్చాను. ఇండియా మొత్తం మీద బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, ఒరిస్సా అంతా ఎక్కడ నాటక కళా పరిషత్ ఉందో నేను వీధి డ్రామాలు లేదు, పరిషత్ నాటకాలు వేసాను. నాటక రంగం గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు నాటక రంగం కాదు, నాటక రంగంలో నటులు కాదు, ఎవరికి తెలుసు? టీవీ వచ్చాక సెల్లులోనే సినిమాలు చూసుకునే టైం పరిస్థితుల్లో నాటక రంగం గురించి ఎవరికి తెలుసమ్మా? కన్నతల్లిని గౌరవించే వాళ్ళే నాటక రంగంలో, తెలిసిన వాళ్ళే నాటక రంగం ఆర్టిస్టుని గౌరవిస్తారు. చాలామంది సినిమాలు వాళ్ళు నాటకాలు వేసిన వాళ్ళే, నాటక రంగంలో వచ్చిన వాళ్ళే హీరోలు. అప్పుడు కాలం వేరే, నాటక రంగాన్ని గౌరవించారు. నేను నాటకంలో ఎన్నో అవార్డులు, ఉత్తమ నాటక 2,500 సార్లు అవన్నీ అమ్ముకుంటే 70,000 వచ్చినాయి. నా నాటకం మధ్యలో అప్పుడు వెండి ఇచ్చేవాళ్ళు అవార్డు మధ్యలో నటరాజు, లక్ష్మీదేవి, అదిగో ఇప్పుడు అవి నా కప్పులాన్ని కరిగించింది లక్ష్మీదేవి, దుర్గా అవన్నీ వెండివే ఇచ్చేవాళ్ళు ప్రైజులు. అప్పుడు అవార్డులు వెండి మధ్యలో పీకితే 70 తులాలు వెండి వచ్చింది. కిరీటం పెట్టి కన్నమ్మ అవార్డు ఇచ్చారు. అవన్నీ అమ్ముకుంటే 70,000 వచ్చాయి. అవి తీసుకొని ఇక్కడికి వచ్చి సీరియల్ చేసి 300 సినిమాలు చేసి అబ్బాయి బాబాయ్ బాలకృష్ణ గారితో చేశారు. వైజాగ్లో షూటింగ్లు అన్నీ చాలా సినిమాలు చేశాను. అవార్డులన్నీ అమ్మేశారండి? అమ్ముకుంటే ఇంకా అమ్మటానికి వీల్లేని అక్కడ ఉన్నాయి. మన జీ తెలుగు వారు అమ్మ ఇంక ఈ నెల ఇంటి కట్టలేము, చచ్చిపోతాం, ఏదంతా ఆగంటే కొనుక్కొచ్చుకోవడానికి కూడా మాకు కాళ్ళు ఇవ్వలేదు దేవుడు. నేను వెళ్ళి క్యాబ్లో కూర్చొని విషయం ఈ నాయన అంటే మెడికల్ వాడు ఇస్తాడా, డ్రైవర్ తెస్తాడా? నేను వెళ్ళి తెచ్చుకోలేను. ఈ హోమ్లో ఏమీ ఉండవు. చచ్చిపోయేటప్పుడన్నా సుఖంగా ఇట్లా ఏదన్నా వేసుకొని తాగి చచ్చిపోవాలి. అవమానాలు భరించలేను. ఎన్నో సన్మానాలు చేయించుకొని పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ కాళ్ళకు దండాలు పెట్టేవాళ్ళు సన్మానం చేసి. ఎన్నో బిరుదులు, సినిమా వాళ్ళు పొందిన బిరుదులన్నీ నేను నాటక రంగంలో పొందాను. కళా చూసిన కళా ఇదని అన్నీ అవార్డులు అప్పుకోలేదు. ఇంత బతికి ఇప్పుడు దేవుని ఇంత కట్టి మా జాతకం తిరిగేసి ఇన్ని అవమానాలు ఎందుకమ్మా భరించదు? ఆ అమ్మాయిని ఎట్లా చంపేదమ్మా? అది చేతగాక ఈ అవమానాలు భరిస్తున్నారమ్మా. నాకు ఎవరు సాయం చేయకపోయినా సరే నా మీద పగబట్టి ఇలాంటి అవమానాలు పాలు చేయొద్దు తల్లి, మా మీద పగ. మామ విష్ణు గారిని అడుగుతున్నాను, పట్టించుకోరా నాయన, ఎవరైనా చెప్పేసి నమ్మేస్తాను. మీకు ప్రెసిడెంట్ అయింది. ఇక పొద్దున్న సెల్లో చూశాను, జైలు పంపించకపోతా అని జ్యోతిష్కుడు ఎవరో ఏదో అన్నాడని నాగ చైతన్య వాళ్ళ మీద ఏంటో నాకు సరిగ్గా మ్యాటర్ తెలియదు, క్షమించండి. జైలు పంపించకపోతే నేను మూవీ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ని కాదు అన్నారు మంచు విష్ణు గారు. నాయన ఒక ఆర్టిస్టు ఆత్మహత్య చేసుకోవటం తప్ప అవమానాలు భరించలేక అంటే పట్టించుకోలే ఏం జరిగిందని. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నాకు ఫోన్ చేసి తిట్టండి,
కొట్టండి కావాలంటే, మీకున్న పలుకుబడి ఉపయోగించి, కాపాడలేకపోయినా కనిపించకపోయినా చంపేయండి, చంపించండి. కానీ తెలుసుకోవాలి కదా, నేను చేసిన తప్పేంటో చెప్పాలి కదా, పట్టించుకోరా మీరు అని అడగాలని ఉంది. కానీ నాకు కాళ్ళు లేవు, నేను మా మూవీ ఆఫీస్కి వెళ్ళి అడగలేను. అది అంతకంటే ఇంకా నన్ను అడగద్దమ్మా. పేర్లు అందరికి పగ, నా మీద ఎవరు పగ పెంచుకోకుండా ఉంటే చాలు, నాకు ఎవరు హెల్ప్ చేయకపోయినా పర్లే. ఇంతసేపు శ్యామల గారు మాట్లాడుతున్నా నాకైతే మాట్లాడడానికి కూడా మాటలేమి నేను తప్పు చేస్తే క్షమించండి, కానీ నా మీద అపనిందలు వేయకండి.